అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం అయినా కూడా మంచిగానే వింటున్నారు. చాలా సంతోషం విజయ్. ఇప్పుడు ఈరోజు కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ వేరే ఒక మీటింగ్‌లో ఉన్నా. ఆడ నుంచి వస్తున్నా విజయ్. తర్వాత దీనికి మెయింటెనెన్స్ సంబంధించి గాని, 2 బీహెచ్‌కే సంబంధించి గాని అని ఏర్పాటు చేసున్నాం. సరే అవైలబుల్‌గా ఉన్న వాళ్ళు వినండి. అవైలబుల్‌గా తర్వాత లేని వాళ్ళకి తర్వాత డైరెక్ట్ మీటింగ్ కూడా పెట్టమని కొంతమంది అడిగిన్నారు. తప్పకుండా మళ్ళీసారి డైరెక్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేద్దాము. అంటే కొంచెం ఎలక్షన్స్ వీటి వల్ల కొద్దిగా బిజీ అందరికి అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మెయింటెనెన్స్ సంబంధించి తర్వాత అకౌంట్స్ సంబంధించి విజయ్ నేను ఒకటి అంటే మనకు సొసైటీస్ చేసినాము. తర్వాత వీటికి సంబంధించి అకౌంట్స్ ఓపెనింగ్ కొరకని కొన్ని ఇబ్బందులు ఉంటే అవి కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ మీ అందరికి చెప్పేది ఏంటంటే అకౌంట్స్ అన్ని కూడా 1, 2 రోజులలో నో స్టాప్ సోమవారం లేదా మంగళవారం వరకు అకౌంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే అకౌంట్ సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మనకు లెక్కలు కూడా మా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ సంబంధించి మేము లెక్క చెప్తాను. మీరు ఇచ్చినటువంటి 300 చొప్పున జమ చేసిన డబ్బులు అయితే కానివ్వండి, లేదంటే అట్లాగే మీరు నామినేషన్ ఫీస్ సంబంధించినది ఉంటది. ఏది పైసా లేకుండా ప్రతి ఒక్కదాన్ని కూడా దానికి ఏమైంది, ఎంత వరకు వచ్చిందని లెక్క చేసి మీ అకౌంట్ నుంచి ఎవరైతే పేమెంట్ చేయాల్సి ఉంటే లెక్క ద్వారా వెళ్తది. ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పినా. అయినా కూడా చాలా మంది కూడా ఎన్నో మాటలన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మేము పట్టించుకోలేదు. ఏమిటి అంటే పైసలు కట్టాము ఎక్కడ పోయినాయో ఏసుకపోయిందో అని చెప్పేసి కూడా సిచ్యువేషన్. అది కాదు అని చెప్పి ఉన్నాం. తర్వాత ఇప్పుడు కూడా అకౌంట్స్ సంబంధించి ఏదైతే ఉందో దాన్ని అకౌంట్స్ డిపాజిట్ చేస్తారు. ఖర్చు కూడా అవైపోయినటువంటి ఎంత అయితుంది ఏం సంగతి కూడా మేము అప్రూవ్డ్ దేనికైనా లెక్క ఉంటది. ఆ లెక్క ప్రకారం చేస్తాం. తర్వాత దాంట్లో కూడా ఎక్కువ తక్కువ అని మీరు అనడానికి అవకాశం కూడా ఉంది గానీ, మేము ఎక్కువ తక్కువ చేయడానికి ఏం లేదు. లెక్కల దగ్గర మిమ్మల్ని ఎంత గట్టిగా కడుతున్నామో మేము కూడా అంతే గట్టిగా ఏర్పాటు చేయడం జరుగుతది. ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాం. తర్వాత ఇప్పటి వరకు నెక్స్ట్ వచ్చేసి మన సో వాటికి సంబంధించి అకౌంట్స్ లో కూడా 10 ఎక్కువ బ్లాక్ల వరకు టైం ఇచ్చున్నాను. కొంతమంది వచ్చి ఉన్నారు. కొంతమంది అయితే చాలా బాగా లెక్కలు చేశారు. వాళ్ళని మెచ్చుకోవచ్చు. చాలా మంచి మేము అనుకోకుండా ఎక్స్‌పెక్ట్ చేయనంత మంచిగా లెక్కల అకౌంట్స్ మంచి చేసి చూపిస్తున్నారు. కొంతమంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని హర్డిల్స్ ఉన్నాయి గానీ వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళి మీకు ప్రాపర్‌గా గైడ్ చేస్తాం. ఇప్పుడే కాదు ఎప్పటికైనా కూడా ఆ లెక్కలకు సంబంధించి పాత కమిటీ వాళ్ళు లెక్కలు చెప్పలేదు సార్. మా దగ్గర పాత కమిటీ వాళ్ళు కూడా మేము ఎందుకు చెప్పాలని ఎవరు చెప్పలేదు. వాళ్ళకి చెప్పిన కొంతమందిని కొద్దిగా ఆగండి వాళ్ళతో తగాదా పడకుండా కమిటీ లెక్కలు వినండి అని చెప్పేసి కూడా చెప్పి ఉన్నారు. వాళ్ళు అదే విధంగా నా మాట విని ఉన్నారు. ఆ లెక్కలకు సంబంధించి త్వరలోనే విజయం మేము మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్తాము. దాని తర్వాత ఓపెన్ ఆడిట్ కూడా ఉంటుంది. ఓపెన్ సోషల్ ఆడిట్ అంటే వాళ్ళు ఎందుకు వసూలు చేశారు, మనం ఎందుకు వ్యక్తుల సంగతి దూరమని చెప్పాను. తర్వాత మీకు కొత్త కమిటీ వాళ్ళు ఎవరుతున్నారో మీకు మెయింటెనెన్స్ వసూలు చేయమని చెప్పినాను. ఈ నెల 2 నెలల నుంచి మీరు చేసిన మెయింటెనెన్స్ విషయంలో కూడా తర్వాత ఒకే విషయం చెప్తున్నాను. మెయింటెనెన్స్ వచ్చింది, పోయింది అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా మెయింటెనెన్స్ అమౌంట్ ఎంత వచ్చినా దాంట్లో కొంతవరకు పర్సెంటేజ్ అయితుందో 20% ఆఫ్ అమౌంట్ ఖర్చు పెట్టడానికి మీకు అధికారం లేదు. ఖర్చులున్నాయి గదా అంటారు. అంతకు ముందయితే అయిపోయినాయి. ఖర్చులు పాతప్పుడు ఉండేయి. హౌవెవర్ ఇప్పుడు మాత్రం ఖర్చులన్న సంగతి అని చెప్పేసి మొత్తం వచ్చినాయి, పోయినాయి అని లెక్కలు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. 20% అమౌంట్ మీ పైసలు గాదు. అది పక్కన పెట్టి మిగతా ఖర్చులు చేసుకోవడానికి ప్లాన్ చేయండి. అంతకన్నా సిట్యుయేషన్ గనుక వస్తే అది ఎందుకొచ్చింది ఏమిటో గాని తెలుసుకునే చేయాలి తప్ప, కానీ లెక్కలు మాత్రం చూడండి. మీరు వసూలు చేసిన డబ్బులలో 20% కార్పస్ ఫండ్ పక్కన క్రియేట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటి మాత్రం మనకు అది వస్తది. మెయింటెనెన్స్ ఏఎంసీ వస్తది. తర్వాత మళ్ళీ మిగతాకి సంబంధించినప్పుడు అనుకోకుండా కరెంట్ బిల్లు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పటికప్పుడు డబ్బులు కట్టమంటే పబ్లిక్ డబ్బులు కట్టరు. అయితే ఇంతకు ముందు అందరూ ఖర్చు పెట్టేసిండ్రుగా వాళ్ళని అడగలేదు కదా అని అంటే అప్పుడంటే సిట్యుయేషన్ వేరు. స్టార్టింగ్ లో ఉన్నారు. కొన్ని ఖర్చు పెట్టాల్సొచ్చింది. ఖర్చు పెట్టేసిండ్రు. కాబట్టి వాళ్ళు చేసిండ్రు కదా మేము చేస్తామంటే కాదు. అప్పుడు సిట్యుయేషన్ వేరు. ఇప్పుడున్న దాన్ని బట్టి వేరు కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 20% మినిమమ్ 20% ఖచ్చితంగా వసూలు చేస్తే పక్కన ఉంచాలి. మిగతా డబ్బులకు మాత్రమే మీరు ఖర్చులు లెక్క చేసి చూడాలి. ఆ విధంగానే మెయింటెనెన్స్ కూడా లెక్క చేసుకోవాలి. మనకి ఎంత మెయింటెనెన్స్ వస్తుంది, ఎంత అమౌంట్ పక్కన పెట్టాలి దాని ప్రకారం లెక్క చేయాలి గానీ వచ్చింది సార్ సరిపోతలేదు అంటే మన ప్లాన్ కరెక్ట్ లేనట్టు లెక్క. తర్వాత ఇప్పుడు కూడా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి లిఫ్ట్‌కి సంబంధించి ఏఎంసీ వచ్చి ఉండేదుండే. సరే అది అనుకోకుండా ఆ లిఫ్ట్‌లకు సంబంధించి కూడా సరే ఇంక కొంత టైం పట్టేటట్లుంది. అది కూడా మరి మీకు ఆర్డర్ వచ్చిందో లేదో నాకు తెలీదు. లిఫ్ట్‌లని అప్‌లిఫ్టింగ్ చేయటం ఏదైతుందో అప్‌లిఫ్టింగ్ చేసిన తర్వాత పైకి లేపి నీళ్లొస్తున్నాయి కింద కాబట్టి పైకొచ్చిన తర్వాతనే ఇది మనకు ఏఎంసీ స్టార్ట్ అవుతదని చెప్పేసి కూడా చెప్పి ఉన్నారు. దీన్ని కూడా మేము కరెక్ట్‌గా తెలుసుకొని చెప్తాము. త్వరలోనే టెండర్‌లు కాల్ఫర్ చేసి తర్వాత వాళ్ళు ఈ లిఫ్టులు పైకి చెప్పే ఏర్పాటు కూడా చేసి ఉన్నారు. మీకు సంబంధించిన అన్ని కూడా అది కూడా మీకు ఆర్డర్ వస్తది. తెలుసుకుంటారు మీరు. నాకు తెలిసిన విషయం ప్రకారం దానికి సంబంధించి ఆల్రెడీ నోటిఫై చేసి ఉన్నారు. లిఫ్ట్‌లు పైకి లేపుతారు. తర్వాత దాన్ని చాలు చేస్తారు. తర్వాత ఈ మెయింటెనెన్స్ కూడా అక్కడి నుంచి ఏదైనా అప్పుడు వస్తది కదండీ. దూపయినప్పుడే బావి తవ్వుకుందాం అంటే కుదరదు. అరే! బావి నమ్మల తెలుసు కదా మీకు దూపయినప్పుడు బావి తవ్వుకోమంటే. అప్పుడు మాత్రం ఇస్తా అంటే కాకుండా ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకొని పెట్టాలని చెప్తున్నాను. తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. అయిన తర్వాత మనకు కమిటీ ఉంది.
కమిటీ యొక్క టర్మ్ 1 ఇయర్. కొంతమంది అడుగుతున్నారు మేము వీళ్ళని తీసేస్తాం, వాళ్ళని పెడతాం. అటువంటిది ఏమి నడవదు. 1 సంవత్సరం వరకు ఎన్నికైన కమిటీ వాళ్ళని తీసేయడానికి మీకు బైలా పొందుపరచలేదు. చదువుకుంటామంటే బైలా కూడా ఇస్తాం. ఆల్రెడీ మీకు బైలాలన్నీ కూడా మేనేజర్ ఇచ్చి ఉన్నాడు. అకౌంట్ ఓపెనింగ్ అయిన తర్వాత మీకు బైలాలు, సర్టిఫికెట్లు అన్నీ కూడా ఒకేసారి ఇస్తామని చెప్పి ఉన్నాం. 1 ఇయర్ వరకు కూడా దింపేస్తాము మేము, తర్వాత ఈ కమిటీ తీసేస్తాం అని చెప్పేసి ఆ ప్రొవిజన్ మేము పెట్టినాం. చట్టంలో కూడా కొంత 64 యాక్ట్ 3 ఏళ్ల వరకు పెట్టొద్దని కూడా ఉంది. తర్వాత ఈ 95 యాక్ట్ లో 1 ఇయర్ టర్మ్ ఉంటది కాబట్టి వాళ్ళు వచ్చి రాగానే మేము తీసేస్తాం అని చెప్పేసి ఆ ప్రొవిజన్ కూడా లేదు. ఖచ్చితంగా మీరు 1 ఇయర్ తర్వాత ఆటోమేటిక్ గా కమిటీకి సంబంధించి మనం మార్చుకునే అవకాశం ఉంది. మనకు దీంట్లో కూడా 9 మందిలో 3 మందిని కూడా మార్చుకుంటాం. తర్వాత వాళ్ళని కంటిన్యూ చేసుకుంటాం, మార్చుకోవటం చేస్తాం. ఇది స్టాగర్డ్ కమిటీ కాబట్టి అటువంటిది లేదు. మీరు కొందరు అడిగి ఉన్నారు. అయితే గతంలో జరిగిన ఎలక్షన్లలోనే కొన్ని పెండింగ్ ఉన్నాయంటే అవి మాత్రం మేము కొన్ని క్లియర్ చేసినాం. ఇంకేమైనా ఉన్నట్లయితే అది మొదటిసారి కాబట్టి అవి చేయడం జరిగింది. అవి కూడా మేము క్లియర్ చేస్తాం. ఏదైనా మేము లిస్ట్ ఫైనల్ చేసి వీటన్నిటి కూడా మీ అకౌంట్స్ అయిపోగానే అది కూడా మేము ఇచ్చేస్తాం. బైలాతో సర్టిఫికేట్ తో పాటు అవి కూడా మేము ఏర్పాటు చేస్తాం. తర్వాత మేము చాలా సార్లు చెప్తున్నాను, మనకు కేవలం మెయింటెనెన్స్ ఒకటే కాదు, దీనికి సంబంధించి కూడా మనకి ఆప్షన్ సంబంధించి చేయాలి. తర్వాత ఇవి మన డబ్బులు కట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ టెండర్ ఎప్పుడు వాడతారు అని చెప్పేసి అంటే మనకు ఆక్షన్ ఎప్పుడు చేస్తారు, గడువులు ఎప్పుడు వస్తాయి, దానికి అసలు మెయిన్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. మెయిన్ కమిటీకి సంబంధించి కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడానికి అవన్నీ రెడీ చేసినాం. మనకు ఎలక్షన్స్ 15 తారీఖు తర్వాత కలెక్టర్ గారు దాన్ని డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు దాన్ని ఏర్పాటు చేద్దాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అంటే దానికి టెండర్ కాల్ఫర్ చేయాలి. మెయిన్ కమిటీ తర్వాత టెండర్ కాల్ఫర్ చేస్తారు. అది టెండర్ పెట్టేసి తర్వాత ఆక్షన్ కండక్ట్ చేసి దానికి మనకు ఈ షాపులు ఏదో మడిగల కిరాయి ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు. బహుశా ఆ తర్వాతనే జరుగుతుండొచ్చు. అది కూడా మనము ఈ ఎలక్షన్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలక్షన్ 17వ తారీఖు వరకు ఉన్నాయి ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ తర్వాత మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి అయితే డే టు డే యాక్టివిటీస్ సంబంధించి కూడా ప్రెసిడెంట్ పవర్స్ ఏంటిది, సెక్రటరీ పవర్స్ ఏంటిది, ట్రెజరర్ పవర్స్ ఏంటి అని చెప్తే అడుగుతున్నారు. ప్రెసిడెంట్ ఓవరాల్ సూపర్విజన్ చేసేది ప్రెసిడెంటే. తర్వాత సెక్రటరీ అయితే తీర్మానాలు చేసేటప్పుడు ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉంటారు, తీర్మానాలు చేస్తారు. సెక్రటరీ మేజర్ గా ప్రెసిడెంట్ కు ట్రెజరర్ కు మధ్యగా ఉంటారు, రికార్డులన్నీ మెయింటైన్ చేస్తుంటారు. కానీ ట్రెజరర్ డబ్బులు వసూలు చేస్తారు. వసూలు చేసిన డబ్బులు ట్రెజరర్ దగ్గర పెడతాం మనం. అది ఇక్కడ మనం డబ్బులు వసూలు చేసి ఒక దగ్గర పెట్టాలన్న కష్టం సిస్టమ్ మనం పెట్టలేదు. సరే, అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అకౌంట్ లోకి వెళ్తే ఈ లోపు మనకు మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నాం కాబట్టి మనం ఈ మెయింటెనెన్స్ నుంచి కొడుతున్నాం. మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తున్నారు. అది అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఐడి పాస్వర్డ్, జనరల్ గా సొసైటీస్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి మేము డిసిబి బ్యాంక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసిన నేను. ఎందుకంటే ముగ్గురు ఇండివిజువల్స్ చెక్ మీద సంతకం పెడితేనే ఇస్తాం తప్ప మాకు ఆ ప్రొవిజన్ లేదని కొన్ని బ్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి ఉన్నారు. కాబట్టి మనం ఇది ఆపరేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసినాం. అది కూడా ఆ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని మనం చేపిస్తూ ఉన్నాం. అంటే మనం సెల్ ఫోన్ ద్వారా కూడా అమౌంట్ తీసుకోవటమే అవుతుందో అన్ని బ్యాంకుల వాళ్ళు సెల్ ఫోన్ అమౌంట్ తీసుకోవచ్చు మనం, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని బ్యాంకులు అవుతుందో ఈవెన్ ఎస్బీఐ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు సొసైటీస్ అయితే. కానీ డిసిబి బ్యాంక్ వల్ల ప్రత్యేకమైన ఇచ్చిన దానికి ఉన్న ఏర్పాట్లు చేసినాం. రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, మనం ఎవరు కొడుతున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు లెక్క తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ పవర్స్, సెక్రటరీ పవర్స్, ట్రెజరర్ పవర్స్ సంబంధించి అడిగి ఉన్నారు. ప్రెసిడెంట్ జనరల్ గా పవర్స్ కి సంబంధించి మేము క్లియర్ గా మీకు తర్వాత కూడా ఇస్తాం. అంటే ఇదే మీటింగ్ లో అన్ని చెప్పాలంటే కుదరదు కాబట్టి వాటికి సంబంధించి మీకు క్లియర్ గా ఇస్తాం. హవెవర్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లలో ఏ డబ్బులు వచ్చినా ఏమొచ్చినా కూడా నాకు తెలియకుండా నీకు తెలియకుండా కలెక్టివ్ గా ఒకరికొకరు చెప్పుకోవాలి. ఏది వచ్చినా కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఈయన దగ్గర పెట్టుకుని అనకుండా అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటది. రేపు ఏదైనా జరిగితే వాళ్ళ మీరు అడుగు వీళ్ళని అడుగు అందరిని అడుగుతాం మేము. అట్లనే మిగతా కమిటీ మెంబర్లకు బాధ్యత లేదన్నా వాళ్ళకు కూడా ఉంటది. వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. 9 మంది మాకెందుకు మరి మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారు అనొచ్చు. ప్రెసిడెంట్ ఏమైనా కొన్ని కార్యక్రమాల విషయంలో వైస్ ప్రెసిడెంట్ కు అప్పచెప్పొచ్చు, లేదా ప్రెసిడెంట్ లేని సందర్భాలు కూడా వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తాడు. మేము క్లియర్ కట్ గా మీకు కూడా ప్రెసిడెంట్ ఏం పని చేయాలి, వైస్ ప్రెసిడెంట్ ఏం పని చేయాలి కూడా మేము రాసిస్తాం. అవి కూడా మేము మీకు త్వరలోనే అందజేస్తాం. అలాగే సెక్రటరీ కూడా ఏం పని చేయాలని కూడా ఇస్తాం. కానీ ఏది ఏమైనా ఎవరు డబ్బులు తీసుకున్నా దాన్ని మాత్రం ప్రాపర్ గా బాధ్యత మాత్రం ఉంటుంది. ఓవరాల్ గా ట్రెజరర్ అవుతుందో లెక్కలు చూపించి లేకపోయినా సెక్రటరీ లేకపోయినా తెలియదు, ట్రెజరర్ నాకు తెలియదు, నేను లెక్కలు చెప్పాలంటే కుదరదు. ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి. వసూలు చేసిన డబ్బులకు సంబంధించి ప్రస్తుతానికి మీ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ గా బ్యాంకులో పెట్టండి. దీనికి సంబంధించిన డబ్బులకు సంబంధించిన గారికి మాత్రం సెక్రటరీ ట్రెజరర్ ఉంటది.
అట్లాగే జాయింట్ సెక్రటరీ కూడా సెక్రటరీ ఉన్నప్పటికీ కూడా జాయింట్ సెక్రటరీ కూడా కొన్ని మనం ఇస్తున్నాం. కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్ఆర్ కమిటీ ఎగ్జాంపుల్ కు నిన్న మనం చెప్పి ఉన్నాం చూడండి. మనం ఎవరికైనా పిల్లవాళ్ళు పని కావాలంటే ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి అని చెప్తున్నాను. ఇది అందరికీ మేము నోటీసులు పెట్టాలంటే కష్టం అవుతుంది. కాబట్టి హెచ్ఆర్ కమిటీ అని చెప్పేసి హెచ్ఆర్ అని చెప్పేసి ఒకరు నాకు పేరు ఇస్తే వాళ్ళకే దీనికి సంబంధించిన పంపిస్తాం. వాళ్ళే మిగతా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. అన్ని ప్రెసిడెంటే సెక్రటరీ చేయాలని చెప్పడం లేదు. తర్వాత కొన్నిటికి గ్రీన్ అని సంబంధించి ఏది మన ఏది మనం ఊడ్చడం అనుకోండి, నీట్ క్లీన్ అండ్ గ్రీన్ ఉంటది. అట్లాంటి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ క్లీన్ అండ్ గ్రీన్ ఏర్పాటు చేసుకోవటం. అట్లాగే దీనికి ఏం మిగతా అంశాలు మీకు ఏదైతే లోకల్ ఏమైనా సిచ్యువేషన్ ఏదైనా ఒక పండుగలు చేసుకోవడానికి వస్తుంది అనుకోండి. ఏదో మన మేము వినాయక నిమజ్జనం చేయాలి, ఏదైతే పండుగ చేసుకోవాలి, దాన్ని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి అట్లా చేసుకోవద్దు. అట్లా ఏ కమిటీ ఏర్పాటు చేసినా అవన్నీ కూడా మెయిన్ కమిటీకి అనుబంధంగానే ఉంటాయి తప్ప ప్రత్యేకమైన కమిటీలు కాదు. లెక్కలు మరి వీళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇవి కమిటీలకు సంబంధించి 9 మందికి కూడా 9 బాధ్యతలు ఉన్నాయి. కేవలం ముగ్గురే చూసుకుంటారు, మేము చూసుకోము అని చెప్పేసి ప్రస్తుతానికి టైం లేక మేము వాటి అప్పట్లో అప్పచెప్పట్లేదు. కానీ ఫస్ట్ తర్వాత జనవరి నుంచి మీకు అన్ని కూడా ఇస్తాం, టైం ఫ్రేమ్ చేస్తాం, ఎవరెవరు ఏమేమి పనులు చేయాలని చెప్పేసి అందరూ కూడా పని చేసుకొని ఉండాలి. ఇంకొకటి అడుగుతున్నారు చాలా మంది, మేము కష్టపడుతున్నాం కదా మాకు మెయింటెనెన్స్ మేము కట్టకుంటే ఒప్పుకుంటారా అని చెప్పేసి. గతంలో కొంతమంది మెయింటైన్ చేసేవాళ్ళు డబ్బు కట్టలేని మాట వాస్తవమే. అయితే వాళ్ళు మేము కష్టపడ్డాం సార్, మేము దీనికోసం ఉన్నామని చెప్పి ఉన్నారు. సరే గతంలో ఏం జరిగిందో అని నేను ఇప్పుడు వాళ్ళని బలవంతంగా డబ్బు మాత్రం కట్టించడం లేదు, మీ అందరికి తెలియజెప్తున్నా. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికైనా సరే కమిటీ మెంబర్లు ఎవరున్నారో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఏమున్నా మిగతా 9 మంది కూడా ఎవరైనా సరే మేము మెయింటెనెన్స్ మేము కట్టడానికి ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే అలాంటి ఎగ్జామ్షన్ ఎవరికి ఇవ్వలేదు, ఇస్తలేము కూడా. కాకపోతే సొసైటీలో కనుక ఫండ్ కనుక బాగా కలెక్ట్ అయి ఉన్నట్లయితే సిచ్యువేషన్ బట్టి తన కలెక్ట్ కొంత ఖర్చుల కోసం అమౌంట్ ఇద్దామని చెప్పేసి ఆలోచన త్వరలో ఫ్యూచర్ లో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నామని ప్రెసిడెంట్, సెక్రటరీ చెప్పడం లేదు. కానీ డబ్బులు కనుక మన దగ్గర కూడబెట్టుకొని అంటే ఎక్కువ డబ్బులు అయినట్లయితే ఆ డబ్బులోంచి కొంత అమౌంట్, ఇంత పర్సెంటేజ్ అమౌంట్ కానీ ఇంత అమౌంట్ నెలకు ఈ ఖర్చు పెట్టొచ్చు అని చెప్పేసి ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరెక్కడికి పోవాలన్నా పని మీద పోవాలంటే ఒట్టిగా ఖర్చు అవుతాయి. కలెక్టర్ ఆఫీస్ రావాలన్నా ఖర్చు అవుతుంది, ఏదైనా పని మీద పోవాలన్నా ఖర్చు అవుతుంది. ఇక జేబులోంచి పైసలు వేసుకొని దేశ సేవ చేయమని నేను చెప్పడం లేదు. అటువంటి దానికి కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటది. కాబట్టి కేవలం మెయింటెనెన్స్ 1000 రూపాయలు కనుక కట్టకపోతే అన్ని పనులు అయిపోతాయి అంటే కావు. కాబట్టి 500 గాని 1000 రూపాయలు ఎంతైతే ఉందో ఆ మెయింటెనెన్స్ విషయంలో ఆ మెయింటెనెన్స్ మీరు కూడా కట్టండి. తర్వాత మీకు కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ విషయంలో మాత్రం అడగండి. రెగ్యులర్ గా అమౌంట్ కావాలా లేదంటే వెళ్ళినప్పుడే తీసుకోవాలా అన్న సంగతి చూడండి. నిన్న జాబ్ మేళా చేసినాం. జాబ్ మేళా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు డబ్బులు తీసుకోమని చెప్పినాం. మేమే పర్మిషన్ ఇచ్చినాం. అటువంటిప్పుడు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మేము అఫీషియల్ గా మేము కన్ఫర్మ్ చేస్తే దానికి వచ్చినప్పుడు మేము టీఏడీఎల్ అలో చేస్తాం. మేము చేయకూడదని చెప్పడం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎంత అలో చేయాలి, ఏం చేయాలి అంటే ఒక హైదరాబాద్ కూడా కాకుండా మొత్తం 2 BHK అన్నిటి కూడా ఒక యూనిఫామ్ గా ఒక ఫార్ములా చేస్తున్నాం. దాన్ని బట్టి మీరు కూడా వాడుకోవచ్చు. తర్వాత మన దగ్గర కూడా కొంతమంది కూడా ఒకరికొకరు కొంచెము గ్రూపులలో అంటే అది అర్ధరాత్రి అపరాత్రి గ్రూపులలో మెయింటైన్ పెడుతున్నారు. తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తారు. సోషల్ మీడియా కన్స్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు గ్రూపులలో పెట్టుడు అలా చేయొద్దు. మేము అఫీషియల్ గా ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళకు మాత్రం హక్కు ఉంటది. సరే ప్రత్యేక సందర్భాలలో వాళ్ళు కాకుండా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు మాట్లాడారు కానీ మీరు మరి దాన్ని గ్రూప్ లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి పూట మెయింటెనెన్స్ గురించి కానీ ఇంకే విషయాల గురించి కానీ చెప్పొద్దు, పెట్టొద్దు. ఒకసారి 2 సార్లు చూస్తాము, 3వసారి మాత్రం కఠిన చర్య తీసుకుంటాం మేము. అందుకొరకే మామూలుగా మాట్లాడితే గ్రూప్ ఇంట్లో ఉన్న వాళ్ళు పెడితే భార్య పెట్టొద్దా, భర్త పెట్టొద్దా అంటే మంచి మాటలు పెట్టవచ్చు, ఎవరైనా పెడితే నష్టం. కానీ మీరు పెట్టే మాటలు అడ్డగోలుగా వండుకుంటూ అది మా భార్యకు సంబంధించి మాకు సంబంధించి కానీ ఖచ్చితంగా ఎవరు గ్రూప్ లో పెట్టినా కానీ ఎవరైతే మెంబరో వాళ్ళ మీద యాక్షన్ అయితే ఉంటది. మీకు సందర్భం ఉన్నా మీకు తెలిసినా తెలియకపోయినా మా సార్ మా ఆయన పెట్టిండు, మా ఆయన పెట్టిండు, మా తమ్ముడు పెట్టిండు, మా అన్న పెట్టిండు అంటే కుదరదు. ఎవరు పెట్టినా కూడా బాధ్యత వహించాల్సి ఉంటది. మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఇట్లా మీ మీద ఉంటది. నెక్స్ట్ అడుగురు గారు ఇది అయిపోయినాక మీకు 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు. మీతో మీరు మాట్లాడండి. నెక్స్ట్ మాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడగండి, తప్పేం లేదు. ప్రత్యేకంగా 24 గంటలు కలెక్టర్ ఆఫీస్కి వస్తేనే పనులు అయితే అని అనుకోకండి. తప్పకుండా వచ్చిన వాళ్ళకి ఏదో మెహర్బానీ చేస్తుండు సారు, మాకేం చేస్తలేడు, ఆయన చెప్తేనే వింటుండు, ఈయన చెప్తున్నాడు, అట్లాంటిది ఏమీ లేదు. సిచ్యువేషన్ బట్టి మా దగ్గరకు వస్తే మేము రెస్పాండ్ అవుతాం తప్ప ఏదో ఒకరు వచ్చిండ్రు కదా అని ఒకరికి ఎక్కువ చేసుడు తక్కువ చేసుడు మా దృష్టిలో అందరూ కూడా ఇప్పుడున్న 41 మంది కూడా సమానమే మాకు. ఎవరు ఎక్కువ ఎవరు
కాబట్టి ఈ అక్కడ సందర్భంగా మీరు అయితే సార్ ఇంకా మీరేమైనా అడిగేది ఉంటే అడగండి. మళ్ళొకసారి మాత్రం దాన్ని మళ్ళీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్దాం. సొసైటీ విషయము, మెయింటెనెన్స్ విషయము, చిన్న సమస్యల విషయంలో చెప్పిన ఇంకోటి రోడ్డుకు సంబంధించి గాని మీకు సోషల్‌గా అందరికి సంబంధించిన సమస్యల గురించి మీకు తెలుసు. ఆల్రెడీ మాకు కూడా తెలుసు. వాటికి సంబంధించి ఈ మీటింగ్‌లో నన్ను అడగాల్సిన అవసరం లేదు. దాని గురించి మనం చూద్దాం. బడి గురించి గాని, తర్వాత వీటి గురించి గాని మళ్ళా తర్వాత మనం మాట్లాడొచ్చు. ఇది గాక వీటికి సంబంధించి ఏమైనా విషయాలుంటే మాత్రం అడగండి. ఓకే. సార్ ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి చెప్పినారు కదా సార్ మీరు. ఏం పాత లాభం? ఇన్ఛార్జ్ పేరు మా- చెప్పి అడగాలి. నా- పేరు నా- రాసుకోవాలి. నా- నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ సార్, 23 బ్లాక్. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగు. ఇస్మాయిల్ 23 బ్లాక్. అవును సార్. ఇప్పుడు చెప్పు ఇస్మాయిల్ భాయ్. సార్ ఇది మెయింటెనెన్స్ గురించి చెప్పారు కదా సార్. ఇప్పుడు పాత ఇన్ఛార్జ్లు ఉన్నారు కానీ వాళ్ళకి అడగరు అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ అమౌంట్ తీసుకోవాలి కదా సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఇస్మాయిల్ భాయ్ ఒక విషయం విను. అయితే మనము చెప్పండి. లెక్కలు అన్ని దగ్గర చేస్తున్నాం. మన దగ్గర 2 BHK అంటే అహ్మద్‌గూడతో పాటు నిజాంపేట, తర్వాత రాంపల్లి కూడా లెక్కలు పిలిపించి మన ఆఫీస్ లో చూస్తున్నాం. మీరు చూసే ఉంటారు, మొన్న చూసున్నారు. అయితే అవును. ఇప్పుడు ఏంటంటే కొంతమంది మేము అప్పుడున్న సిచ్యువేషన్ లో మేము ఖర్చు పెట్టాల్సి వచ్చింది సార్ అని చెప్పి ఉన్నారు. కొన్ని చెప్తున్నా, ఖచ్చితంగా వద్దని చెప్పడం లేదు. అవును ఇస్మాయిల్ సార్. భాయ్ ఒక విషయం నేను ఏం చెప్తున్నా అంటే, ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి మేము అడుగుతలేము. గుర్తుంచుకో. ఇంతకు ముందు ఓకే. జరిగిన విషయాల గురించి మేము అడుగుతలేము. వాళ్ళు ఓకే. ఇచ్చిన లెక్కలు మేము తీసుకుంటాము. వాళ్ళు ఏం ఓకే. ఖర్చు పెట్టారో మేము చూస్తాము. అయితే ఓకే. వాళ్ళు ఇప్పుడు నువ్వు మెయింటెనెన్స్ అని నేను అడిగినప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా ఇస్మాయిల్ భాయ్? ఈ అవును. అమౌంట్ కలుపుకొని నాకు లెక్కలు చెప్తున్నారు. అచ్చా. అయితే అది కాకుండా నేనేమంటున్నా, సరే మీరు పెడితే పెట్టారు, చేస్తే చేసారు. ఇక అవును. నుంచి మాత్రం ఇప్పటి నుంచి మీకు చెప్పిన పాత వాళ్ళ నుంచి లెక్కలు తీయాల్సిన బాధ్యత తీస్తాము. అంటే వాళ్ళు అచ్చా. మెయింటెనెన్స్ డబ్బులు పెట్టిండ్రా, ఈత దానికి ఖర్చు పెట్టిండ్రా మీకు తెలియదు కదా, అది మెయింటెనెన్స్ అని అంటున్నావు. ఇంకో దానికి ఖర్చు పెట్టినా అని చెప్పేసి వాళ్ళ లెక్క చెప్తే మనం చేయగలిగింది ఏం లేదు. అవును కాబట్టి సార్. గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ కమిటీ వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఓకే. ఇంతకుముందు వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఓకే. ఉన్నాయో ఆ వసూలు చేసిన డబ్బులు ఎన్ని అని చెప్పేసి లెక్క తీస్తున్నాము. వాళ్ళు మెయింటెనెన్స్ కట్టాల్సిన అమౌంట్ ఎంత బాకీ ఉందో కూడా మేము లెక్క తీస్తున్నాం. దానికి ఓకే. సంబంధించి వాళ్ళు పెట్టిన ఖర్చు కనుక ఉన్నది ఎక్సెస్ అయింది అంటే ఓకే అంటున్నాము. ఎక్సెస్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం. దీనికి మనకు అందరు సమానంగా లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంది. కొంతమంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఉన్నారు. కొంతమంది డబ్బులు అసలే ఖర్చు పెట్టలేదు. కొంతమంది అవును. లెక్కలు చూసి అట్లా, కాబట్టి దీనికి అందరికీ ఒకటే గాడిన కట్టలేము ఇస్మాయిల్ భాయ్. మనము అవును. భిన్నంగా ఉంది. అంటే మనకు సపరేట్ ఉంది. సార్ సార్ 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ స్పెషల్ కట్టినారు కానీ ఇందులో బెనిఫిషియల్ లేరు సార్. ఇందులో బెనిఫిషియల్ లేరు. మనం మాట్లాడుతున్నాం ఆన్లైన్ లో అంటే ఇందులో ఇన్ఛార్జ్ మాత్రమే. ఇదే ఇప్పుడు మీరు బెనిఫిషియల్ అక్కర్లేదు. సార్ మీరు ఇస్మాయిల్ భాయ్, ఇస్మాయిల్ భాయ్ ఎవరు మాట్లాడమంటే వాళ్ళే మాట్లాడాలి. సాబేర్ కొద్దిగా వెయిట్ చేయి. మనం మాట్లాడుకుంటున్నాం మన వరకే. దీని లీడర్షిప్ డెవలప్మెంట్ కొరకు మనం మాట్లాడుకున్నాం, బెనిఫిషియల్ కోసం కాదు. అంటే మనం ఏం చేయాలో తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాం భయ్యా. అయితే ఓకే. దానికి ఓకే సార్. సంబంధించి వాళ్ళని అడుగుతాము. మనం ఏం చేయాలి మన వరకు మాట్లాడుకుంటున్నాం, మనం అందుకోసం కాదు. అంటే ఏం అవునవును. చేద్దాము ఎట్లా అని అనుకోవటానికి మీటింగ్ అందరితో కలిపిన మీటింగ్ కాదు కదా. అక్కడ చూద్దాం వాళ్ళకి చెప్తాం. కానీ మనము అంటే వాళ్ళని అడగొచ్చా అడగకూడదా, వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలని తెలుసుకోవడానికి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. మాట్లాడవచ్చా సార్? సార్ మాట్లాడవచ్చా? మాట్లాడు. సార్ ఇప్పుడు మీరు ఆన్లైన్ లో మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఆన్లైన్ లో మాట్లాడుతున్నారు కదా సార్. ఇదే మాట్లాడిన మనం సాబేర్ నీ పేరు బ్లాక్ చెప్పి మాట్లాడు. మరి మీ పేరు రాసుకోవాలి కదా భయ్యా. నా పేరు సాబేర్ 21 బ్లాక్ సాబేర్. మాట్లాడు. 21 సార్ మీరు ఇప్పుడు ఆన్లైన్ లో మాట్లాడుతున్నారు కదా సార్. అది ఇదే ఇక్కడ వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుండే కదా సార్. ఇప్పుడు మీరు లేదు సార్. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ స్పెషల్ లేదు సార్. మీరు మెయింటెనెన్స్ స్పెషల్ కట్టాలా అంటున్నారు. ఇందులో బెనిఫిషియల్ లేరు సార్. ఇందులో బెనిఫిషియల్ లేదు. మొత్తం ఇన్ఛార్జ్ మాత్రమే సార్. మొత్తం వినండి మీరు వినండి సార్. వినండి సార్. ఇప్పుడు మేము బెనిఫిషియర్ మెయింటెనెన్స్ స్పెషల్ కట్టాలి సార్. మొత్తం వినండి సార్. మేము చెప్పింది వేరే, మీరు చెప్పిన వేరే సార్. మీరు చెప్తే మంచిది, మీరు చెప్తే మంచిగా ఉంటది. ఎందుకంటే మీరు బెనిఫిషియర్ కి ఇక్కడ వచ్చి మీటింగ్ పెడదాం, బెనిఫిషియర్ ని పిలిపిద్దాం, బెనిఫిషియర్ ముంగటే చెప్పండి మీరు మెయింటెనెన్స్ స్పెషల్ కట్టాలని. ఇప్పుడు మేము చెప్తే ఇంటర్లేదు బెనిఫిషియర్. ఇలా బెనిఫిషియర్ లేదు సార్. మేము ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో మాట్లాడుతున్నారు. మళ్ళొకసారి మీటింగ్ పెడదాము. అంటే అన్ని బెనిఫిషియర్ అందరూ ఒక దగ్గర పెడితే కాదు. బ్లాక్ సపరేట్ ఉంటది కదా సాబేర్ భాయ్. అందుకొరకే ఎవరైనా కట్టలేదు ఉంటే మనకు లిస్టు తయారు చేయమని చెప్పిన సాబేర్ భాయ్. ఇప్పుడు అసలు కట్టని వాళ్ళ లిస్ట్ ఒకటి,
3 నెలల కంటే ఎక్కువ బాకా అయిన వాళ్ళ లిస్ట్ ఒకటి, 3 నెలల కంటే తక్కువ బాకా అయిన వాళ్ళ లిస్ట్ ఒకటి ఇమ్మని చెప్పిన. అట్లా ఇస్తే ఎవరైతే కట్టలేదో వాళ్ళకి సంబంధించి నేను తప్పకుండా మళ్ళొకసారి ఏర్పాటు చేసి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి చెప్తాం. ఓకేనా? సార్ ఇప్పుడు బిలాక్ వద్దు సార్. మనం ఒక్కరోజు ఇప్పుడు గ్రౌండ్ ఉన్నది, ఇప్పుడు ఫేస్ 1 లో గ్రౌండ్ ఉన్నది, ఇక్కడ పిలిపిద్దాం. ఆ రోజు మీరు వస్తున్నారంటే మేము ప్రతి బ్లాక్ లో గ్రూప్ ఉంటది, మాది గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో పెట్టేస్తాం మీటింగ్ ఉంది అని. ఇప్పుడు డీసో సార్ వస్తున్నారు అని పెట్టేస్తే వాళ్ళందరూ వస్తారు. మనం బిలాక్ వద్దు సార్, ఒకటేసారి పెడదాం. మీరు అట్లే మీ పెడదాం. వీడియో గ్రూప్ లో అలా పెడతారు. నెక్స్ట్ అట్లే పెడదాం. నెక్స్ట్ టైం అట్లే పెడదాం సార్. నోట్ చేసుకున్నా, అట్లే పెడదాం నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మీరు మాకు చెప్పి ఏం లాభం లేదు సార్. మెయింటెనెన్స్ పైసలు కట్టాలని పద్ధతులు మాకు చెప్పి ఏం లాభం లేదు. ఇదే మాట మేము అంటున్నాం మేము. నెక్స్ట్ అది అయిపోయింది రాసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ టైం మీటింగ్ పెడదాం, అట్లే చెప్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా నెక్స్ట్? ఒక్క నిమిషం. సఖీ గారు లైన్ లో ఉన్నారు, వాళ్ళకి వెంకట్ గారు నమస్తే అండి. నేను 108 రాజేష్ ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ అకౌంట్స్ గురించి ఒకటి 108 15th బ్లాక్ అండి. 15th బ్లాక్ అంటే 108 అంటే ఆ బ్లాక్ సార్. ఓకే, 15వ బ్లాక్ విజయ్ కుమార్ గారి బ్లాక్ అన్నది. ఇప్పుడు యాక్చువల్ గా సార్ అకౌంట్స్ అనేటివి ఇవన్నీ మనకు ఇప్పుడు బెనిఫిషియర్స్ మెయింటెనెన్స్ కట్టే విషయంలో కానీ ఇది కానీ అన్ని బ్లాక్లకు సంబంధించిన ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ అకౌంట్స్ అనేది మీరు చూస్తున్నారు, దీంట్లో మిస్యూజ్ అవుతుందా, మళ్ళీ కరెక్ట్ ఉందా, ట్రాన్స్పరెన్సీ ఉందా అనేది మీరు చూస్తున్నారు. ఆ ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అనేది అది మీరు ఏ విధంగా తెలుసుకుంటారు? అది ఇప్పుడు బెనిఫిషియర్స్ నుంచి ఆ నెలలో ఏమేమి అవుతున్నాయి, ఏం లేదు మెయింటెనెన్స్ అనేది మీరు డీటెయిల్స్ అది ఏ విధంగా చూస్తారు సార్? అది అంటే అకౌంట్ నెలలో జరిగినవి నిజమా కాదా, అది ప్రతి నెల ఏం జరిగినాయి, ఖర్చు కరెక్టేనా కాదా అనేది కావాలి కదా సార్. అది ఏ విధంగా చేస్తున్నారు? అది మెకానిజం ఉంది మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన వాటిలో తీస్తున్నాము. బెనిఫిషియరీ వైజ్ ఎంత వసూలు చేసిండ్రు, తర్వాత దేనికి ఖర్చు పెట్టారనే సంగతి చూస్తున్నాము. ఈ తర్వాత ఇప్పుడు కూడా ఏమవుతుందో చూస్తున్నాం. తర్వాత ఇంకొకటి చిన్న విషయం సార్, దానికి మెకానిజం ఉంది. మన డిపార్ట్మెంటే ఆడిట్ దానికి సంబంధించి ఎందుకు తెలియదు. అయితే దానికి ఎట్లా వాళ్ళు ఇంతవరకు ఏం వసూలు చేసారు, దేనికి ఖర్చు పెట్టిండ్రు, ఎంత మంది దగ్గర వసూలు చేసిండ్రు, ఎంత మంది బకాయి ఉంది, అన్ని విషయాలు కూడా దానికి క్షుణ్ణంగా చూస్తున్నాము. ఆ తర్వాత మీ దగ్గర తీసుకొస్తాం. తర్వాత మీ దగ్గరికి వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అనే విషయం మళ్ళీ మీకు చెప్తాం. తీసుకున్నాక దాన్ని సోషల్ ఆడిట్ అంటారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ ముందుకు పెట్టి వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు, ఇంత ఖర్చు పెట్టి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర వసూలు చేసారు, ఎంత వసూలు చేసి మనకు లిస్ట్ ఉంటుంది. వాళ్ళు వసూలు చేయండి చెప్పారు, కట్టిన వాళ్ళు కట్టలేదు అనుకోండి, వాళ్ళు అడుగుతారు. కట్టిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, మాకు కట్టలేదంటే మేము మమతగా నోటీస్ వాళ్ళకు, అరే మేము ఆల్రెడీ ఇచ్చేసినాం సార్ వాళ్ళకని మనకు తెలిసిపోతుంది. కాబట్టి అట్లా ఏమి ఖచ్చితంగా ముందు ఆ లిస్ట్ ఉన్నారనుకోండి, 108 ఉంది, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి అంటే ఎన్ని నెలలు కట్టినారో అది ఇస్తాడు. వాళ్ళ కట్టలేదని రాసినాం అనుకోండి, అక్కడ కట్టలేదని మీకు నోటీస్ ఇవ్వగానే మీరు చెప్తారు కదా, లేదు సార్ నేను ఆల్రెడీ కట్టాను మీరు చెప్తారు కదా. అంటే ముందు వాళ్ళ నుంచి లెక్కలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అంటే మీరంటే ఎవరైతే కట్టలేదో వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా బయటపడతాయి. వాటి ఇది కట్టకుండా కట్టినట్టు రాసుకుంటారా, కట్టనట్టు రాసుకుంటారా అంటే తర్వాత అవన్నీ లెక్కలు తీస్తాం. కానీ ముందు అయితే బేసికల్ గా లెక్కలు తీసిన తర్వాత అప్పుడు అవి ఏం జరిగిందని కనుక్కుంటాం మనం, అది చేద్దాం. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కానీ దానికి సంబంధించిన అన్ని కూడా తీద్దాం. తర్వాత మేము కట్టినాము మేము కట్టలేదు అని చెప్పేసి తేడాలు వచ్చినప్పుడు మేము సోషల్ ఆడిట్ పెట్టేసి ఫైనల్ చేస్తాం. దానికి ఎక్కడ ఏ పాటు ఉంది అది చేస్తున్నాం మనం. ఓకే సార్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కమిటీలకు అది సరిపోతుంది. ఇప్పుడు కొత్త కమిటీలు ఎలాగో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నుంచి జరిగే ప్రతి ఒక్క మెయింటెనెన్స్ ఖర్చులు కానీ దాని ఎక్స్పెండిచర్ కానీ ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తే గాన అసలు ఇలాంటి తలకాయ నొప్పులు కూడా ఉండవు కదా. మన ప్రతి నెల అనేది ఆ జమ ఖర్చు అనేది ఇవి మన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే ఆ కట్టని వాళ్ళు కూడా కట్టుకునే విధంగా ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది. ఇన్ కేస్ మన కమిటీలో ఇప్పుడు అమౌంట్ తక్కువ అవుతుంది, పలాంటి ఎక్స్పెండిచర్ వస్తుంది అంటే మనం జాగ్రత్త పడి కొద్దిగా మెయింటెనెన్స్ ఇవన్నీ వాళ్ళకు ప్రెజర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, కమిటీకి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మీకు సలహాలు సూచనలు ఇవ్వండి. దాన్ని అందరూ ఫాలో చేసుకుంటే గాన బెనిఫిషియర్స్ ఎవరైనా కట్టని వాళ్ళు అదే మనం కట్టకున్నాం మన మీద ప్రెజర్ ఉంది అనేది ఆటోమేటిక్ గా ప్రెజర్ పడాలి సార్. అది ఎందుకంటే ఆ ప్రెజర్ అనేది లేకపోవడం వల్ల అడుగుతున్నారు కడదాంలే అనే ఇది లేకుండా అదే మనం కట్టాలా, మనం కట్టకుంటే ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది, మన వల్ల మనకు మాట వస్తుంది అనేది ఆ బెనిఫిషియరీ కూడా ఆ బరువు బాధ్యతలు అనేది
కలిగినప్పుడే అతను మళ్ళా రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏమైపోతుందంటే అక్యుపెన్సీ తక్కువగా ఉండడం వల్ల ఆ భారాలు అనేటివి వాళ్ళు ఫీల్ అయితలేరు. ఇప్పుడు సఖి గారు మీరు క్వశ్చన్ అడగండి, సార్ సమాధానం చెప్తారు. ఓకేనా? అదే క్వశ్చన్ మొత్తం మీరే మాట్లాడద్దు. క్వశ్చన్ అడగండి, మీ క్వశ్చన్ కి సమాధానం చెప్పారు కదా. అదే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కూడా అక్కడ సంబంధించి ఒకటే సార్, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం అయిపోయింది కాబట్టి వేరే వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదండి. లెక్కల సంబంధించి అడిగినావు కదా, అయితే దానికి మెయింటెనెన్స్ సంబంధించి ఏదైతే విషయం ఉందో మీరు అడిగినారో దానికి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు మనం అనుకున్నది కూడా మనం డైరెక్ట్ మీటింగ్ అప్పుడు ఇవన్నీ మాట్లాడదాం. అయితే వాళ్ళకి సంబంధించి అయితే ఉన్నదో మనకు లెక్కలు ఇవన్నీ మనం మీరు అంటున్నారు కదా. అయితే దీనికి మెయింటెనెన్స్ సంబంధించి అందరూ మెయింటెనెన్స్ కట్టాలి, ఆటోమేటిక్ గా వస్తున్నాయి. మెయింటెనెన్స్ కట్టే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం, వాళ్ళు మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నాం. ఆటోమేటిక్ అందరూ సేమ్ లైన్ లో అవుతారు, అందరూ మెయింటెనెన్స్ కడతారు. వాళ్ళు కట్టాలా లేదా అని చెప్పేసి మెల్లమెల్లగా తీసుకొస్తాం, అందరికి నోటీసులు ఇస్తాం. ఇప్పుడైతే అయితే తగ్గిపోయి కొద్దిగా టైం పడుతుంది, నీకు ఆల్మోస్ట్ అయితే రాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. చేద్దాం ముందు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ పరశురామ్ లైన్ లో ఉన్నారు. పరశురామ్ హ్యాండ్ రైజ్ చేశారు. పరశురామ్ మాట్లాడండి. పరశురామ్ నమస్కారం సార్. నమస్కారం అండి. నేటివ్ బ్లాక్ ఉన్నాను. నమస్కారం సార్. సార్ ఇది నేటివ్ బ్లాక్ పరశురామ్ మాట్లాడుతున్నాను సార్. ఏం లేదండి, మా దాంట్లో మేము 3 months నుంచి మెయింటెనెన్స్ తీసుకోలేదు. పాత మేము ఆగస్ట్ నుంచి 500 లెక్క మేము ఈ మంత్ వరకు 500 లెక్క కలెక్ట్ చేసామండి. మధ్యలో మేము సీసీ కెమెరా పెట్టించుకోవాలని చెప్పేసి దాని నుంచి కూడా మేము ఒక 3 months 1000 రూపీస్ కలెక్ట్ చేసి ఒక 9 lakhs దాకా కలెక్ట్ చేసి, అంటే అమౌంట్ కలెక్ట్ కాలేదు, ఎస్టిమేషన్ చేస్తే 9 lakhs దాకా అయిందండి. మాకు వచ్చింది 7 lakhs చేంజ్ ఏమో వచ్చింది. ఇప్పటి నుంచి మేము 3 months మెయింటెనెన్స్ కలెక్ట్ చేయలేదు. అయినా కూడా మేము 3 months నుంచి వాళ్ళకు చెప్తున్నాను, మేము ప్రతి నెల కూడా మీరు మెయింటెనెన్స్ ఒక నెల ఆపేసి ఇవ్వండి, 3 terms లాగా ఇచ్చేసేయండి. ఎంత 6,000 7,000 ఉన్నాయి సార్ కొంతమంది. వాళ్ళకి కూడా ఇచ్చేయండి అంటే కూడా ఇప్పటి వరకు కూడా ఇవ్వట్లేరు. మరి వాళ్ళకి మేము చెప్పాము జనవరి వరకు ఆపుతాం, హోల్డ్ లో పెడతాము, తర్వాత మేము నోటీస్ మేము కలెక్టర్ ఆఫీస్కి పోయి నోటీస్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం. మరి దాని గురించి మీరు ఏమైనా చెప్తే బాగుంటుందండి. వర్షం ఓకే, మీరు ఇన్ని రోజులు ఆపినరు, అది ఆపేయకుండా ఉండాల్సిందే సరే. ఒకేసారి బర్డన్ పడుతుంది. హవెవర్ సరే, జరిగిపోయింది. ఇప్పుడు ఏది అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కి సంబంధించి అయితే వాళ్ళకి బర్డన్ పడకుండా మరి వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళకి ఏఎంసీ ఉంది నీకు లేదండి. లేదు సార్, మేము యాక్చువల్గా 3 నెలలనే టైం కూడా పెట్టాం. అప్పటి వరకు వాళ్ళు మెయింటెనెన్స్ తీసుకోవట్లేదు. ఈ 3 నెలల్లో 3 times ఎంతవరకు కడతారో అంత కట్టేసి లాస్ట్ వరకు మేము క్లోజ్ చేసిందని కూడా చెప్పాము. సరే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు ఏది అంటున్నారో ఆ అమౌంట్ ని వాళ్ళకి కట్టమని చెప్పుదాము. వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చేసి ఒకేసారి 3 months కి ఇచ్చాం సార్. మేము 3 months సార్, నవంబర్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం సార్. మాట్లాడి చెప్పావు కదా, చెప్తారు విను. సరే ఇప్పుడు ఇచ్చింది కదా, దాన్ని ఒకసారి అడగండి, వాళ్ళకి చెప్పండి. తర్వాత మీరు కట్టమని చెప్పేసి చెప్పండి. నువ్వు మొత్తం తర్వాత వాళ్ళకి కట్టాలని వాళ్ళకి తప్పినట్టు అయిపోతుంది. అదే మీరు చెప్పేసి రెగ్యులర్ గా మనం కట్టాలని చెప్పేసి చెప్పండి. ఒకసారి 2 సార్లు అడగండి. మళ్ళీ ఒకసారి నోటీస్ కూడా నోటీస్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన కూడా మన దగ్గర రండి. సరే ప్రస్తుతానికి అయితే లిస్ట్ ఇచ్చేస్తే మన ఆఫీస్ నుంచి నోటీస్ కూడా పంపిస్తున్నాము, వాళ్ళకి కట్టమని చెప్తున్నాము. కాబట్టి మీరు నోటీసులు మార్చాలి. అంటే మొత్తం కట్టని వాళ్ళు ఎవరు, 3 రకాల లిస్ట్ తయారు చేయమని చెప్పినాం. అసలు ఇప్పుడు కట్టడం లేవు. రెండవది వచ్చేసి 3 నెలల కంటే ఎక్కువ బకాయి ఉన్న వాళ్ళు ఎవరు, అందులో 3 కంటే తక్కువ నెలలు బకాయి ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి 3 రకాలుగా తయారు చేసి మాకు ఇవ్వండి. ఫస్ట్ వాళ్ళ మీద ఫస్ట్ ప్రెజర్ పెడతాం. ఓకేనా? ఇంకోటి సార్, ఇంకోటి ఈ 9 మంది ఇన్ఛార్జ్లకి కూడా మళ్ళీ ఇది సెపరేట్ గా మళ్ళీ కేటాయిస్తున్నారా సార్? దీనికి ఏ బాధ్యత అనేది కూడా ఆల్రెడీ చెప్పారు, ఇంత ముందే చెప్పిన, మళ్ళీ అడిగింది అడగొద్దు. ఆల్రెడీ చెప్పిన నేను దాన్ని సపరేట్ గా ఏం చేయాలి కూడా చెప్తాను. అవి ఏర్పాటు చేసి త్వరలో ఇస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సెకండ్ బ్లాక్ నుంచి దేవేంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. మా బ్లాక్ లో మెయింటెనెన్స్ 30% కడుతున్నారు సార్. కట్టమంటే కడతాం ప్రతి నేను వచ్చి 4 రోజులు అవుతుంది. అందరికీ చెప్తున్నాను, మేము కలెక్టర్ ఆఫీసర్ మేము లెటర్ పెడతామని చెప్తే ఏం రెస్పాన్స్ ఇస్తారు సార్? అసలు 30% కడుతున్నారు సార్ మా దాంట్లో. అయితే ఒకసారి లిస్ట్ తయారు చేయండి. తయారు చేసి నాకు ఇచ్చినట్లేదని మళ్ళీ దాన్ని బట్టి మనం చూద్దాము. ముందైతే లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామంటే చెప్పండి, చెప్పేసి నాకు ఇచ్చినట్లయితే తప్పకుండా ముందు 3 రకాల లిస్టులు తయారు చేయండి. ఇందులో ఏ లిస్ట్ చేస్తామని చెప్పేసి తప్పకుండా మనకి నోటీసులు పోతే కడతాం. ఓకేనా? गुड आफ्टरनून सर। सर यहाँ पे हम लोग मेंटेनेंस नहीं दे रहे,
भोजन है, नहीं दे रहे तो हम लोग उनके नाम लिखे तो उन लोग हमारे से दुश्मनी कर ले, क्या बोल के अगर पट्टा कैंसिल हो गया तो किसका जिम्मेदारी? हिसाब देना पड़ता है, हिसाब तो आपको देना पड़ता है, हिसाब देने तो कुछ भी नहीं, आप सब लोग देने तो उन्होंने कैसा वैसा क्यों करते? लेकिन आपको जो లిస్ట్ లో బందే పోతున్నా आपको సార్ जो చెప్పిండు మేము ఇస్తున్నాం, సార్ కు అడిగిండు మేము ఇస్తున్నాం, మాకేం సంబంధం లేదు అని చెప్పి వినండి. అట్లాంటప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది, మా మీద పోసేయండి. हमें साहब तो दे दिया, साहब को दिया बोल के बोला, हमें नोटिस देते, आप तो बोलने तो अब उनको जरा मुश्किल होता है, इधर गुस्सा आते, लेकिन हम बोलने तो वैसा नहीं आता। अच्छा बनने तो कैसा है, मेंटेनेंस नहीं बनने नहीं, हमारे पास तो मेंटेनेंस जितना हो रहा पूरा हम लिख के रख लिए सब, जो नहीं दिए ना सर, एक बाय एक 1 मंथ का भी नहीं दिए एक जने तो। अब उनको बोले तो नहीं, उन्होंने तुमको नोते बोलने वाले कई को बोल रहे हैं फोन नहीं करना, ऐसा बोल रहे। సార్ నమస్తే సార్. నెక్స్ట్ సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్ నా పేరు షేక్ అండి, 7th బ్లాక్. చెప్పండి సార్ ఇప్పుడు ఇదంతా బానే ఉంది సార్, ఇప్పుడు పాత కమిటీకి ఏమైనా వచ్చేటుంటే సార్? అయ్యో తప్పకుండా, అరే షేక్ భాయ్ అట్లా పాత కమిటీ ఖర్చు చెప్పినా కదా, కొన్ని చోట్ల ఖర్చు పెట్టిన జెన్యూన్ ఖర్చు కనుకుంటే తప్పకుండా వాళ్ళకి ఇద్దాం. కొన్ని చోట్ల చెప్పినాను కదా, వాళ్ళు జేబులోంచి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని వాళ్ళు కట్టలేదు డబ్బులు అని చెప్పి నీకు ముందే చెప్పిన చూసినవా, వాళ్ళు డబ్బులు కట్టలేదు సార్, కొన్ని వసూలు చేశారు అన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టినవి కూడా ఉన్నాయి కానీ మరి వాళ్ళు కూడా డబ్బులు ఇప్పియాలి కదా. అదే ఉన్నాయి అర్థమైంది సార్. నేను 1,40,40,000 రూపాయలు పెట్టిన సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇంకొక సార్ 1 మినిట్ సార్. ఓకే ఓకే, లైన్ లో నెక్స్ట్ ఇస్మాయిల్ ఉన్నారు, ఇస్మాయిల్ తర్వాత మిగతా వాళ్ళు. చెప్పండి సార్ అందరూ బెనిఫిషరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు సార్, డబ్బులు ఇవ్వలేకుంటే నోటీసులు అన్ని చెప్పుకుంటున్నారు, కానీ ఇన్ఛార్జ్ దగ్గర కూడా డబ్బులు ఉండిపోయినారు కదా సార్, వాళ్ళ సంగతి ఏంటా? ఇప్పుడు ఇన్ఛార్జీల దగ్గర అడుగుతున్నాము, వాళ్ళు కూడా డబ్బు కట్టాలి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా కట్టాలి, అది కూడా ఇచ్చేయాలి. ఇవ్వద్దు అంటే కుదరదు, దాని లెక్కలు తీస్తున్నాము, ఇప్పుడు ఇన్ఛార్జీలు మనకు తీసుకున్నాము, వాటికి లెక్కలు తీసి అడుగుతున్నాం. ఒక త్వరలో అవి కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ శ్రీధర్ గారు నెక్స్ట్ లైన్ లో సార్, ఉన్నారు, నమస్కారం సార్. హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అవకాశం ఇస్తాం. అందరూ మాట్లాడకండి దయచేసి ప్లీజ్. సార్ చెప్పండి సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను 606 సార్, సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇంత పెద్ద మీటింగ్ ఏది మీటింగ్ ఇట్లా పెట్టిన ఇంత పెద్ద మీటింగ్ కదా ఈడ సార్ సైలెంట్ లో ఉండండి, మిగతా వాళ్ళు మాట్లాడతారు. విజయ్ సార్ ఈడ గిట మన అహ్మద్ గూడ గిట ఇట్లా మీటింగ్ పెడితే ఎట్లా ఉంటుంది సార్? మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఈడ పెడితే మంచిగా ఉంటుంది సార్, ఉంటది సార్. ఇప్పుడు మీరు ఆగండి సార్, మాట్లాడండి సార్. సయ్యద్ అక్కడ మీటింగ్ లో ఉన్నారు, ఆయన కొద్దిగా మనం మీటింగ్ కి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు దాకా మాట్లాడారు. सर आप भी इधर आके मीटिंग ऐसी लगे तो कितना अच्छा रहता था सर। अब किसको पहली बार तो नेटवर्क नहीं लग रहा है इधर। तो आप इधर भी आओ सर, 4 बजे तक हुआ तो भी आओ इधर, डबल बेडरूम कुछ इधर नाइट मीटिंग ले लो ऑफलाइन। अब नहीं, अब साहब क्या करते बोले तो हम आने के बाद कहते ऑनलाइन में बात कर लेना, अच्छा है बोलते साहब। विजय भाई हम लोग फिर क्या है, फिर हम लोग अभी बातचीत कर रहे हैं ना, आप कहीं को बोल रहे हैं, हम सार से बात कर रहे हैं तो बीच में। अरे मीटिंग में उన్నారు కదా, तो यहाँ भी मीटिंग है ना, ये क्या है फिर? 2 काम कहीं को कर रहे, फिर ऑनलाइन मीटिंग लिया के बाद ऑफलाइन कहीं को ले रहे। అక్కడ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు కదా, కనబడుతుందా? అట్లా మనం కూడా అరేంజ్ చేద్దాం, చేసి పిలుద్దాం. तो చేద్దాం అదే కదా, చేద్దాం అంటే షేరింగ్ చేసేది ఎవరు? సరే సార్ కట్టయిపోయినాక మనం మీటింగ్ పెట్టుకుందాం. ఒకటి ఉంది, అందరు కూడా కట్టు కాకండి. ఒక విషయం, అందరూ కట్టు కాకండి. సరే అండి సార్, మేము మాట్లాడుకుంటాం సార్, మీరు లీవ్ అవ్వండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.